నిత్య రక్షణకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త. గలతీ సంఘములకు అపోస్తలుడైన పౌలు గారు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. ఆమేన్. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు యేసు యొక్క సిలువయందు అతిశయిస్తున్నాడని, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న దేవుని సంఘముగా మనము కూడా సిలువయందు అతిశయించాలని పౌలు గారు మనకు తెలియచేయుచున్నాడు. ఎందుకనగా కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయించి, తమ ధన సమృద్ధిని బట్టి అతిశయించి, వెండి బంగారములను బట్టి అతిశయించి, వారికి కలిగిన ఆస్తి పాస్తులను బట్టి, ఐశ్వర్యమును బట్టి, సౌందర్యమును బట్టి, అందమును బట్టి అతిశయించి అనేక మంది పాడైపోయారు, నశించిపోయారు. తీవ్రమైన దేవుని ఉగ్రతకు పాత్రులుగా మార్చబడి నాశనమనే నరక కోపానికి వెళ్ళిపోయినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం ఎన్నో చదువుతున్నాం. అయితే అట్టి వారి వలె మనం వినాశనములకు పాత్రులుగా మార్చబడక దేవుని పరసంబంధమైన ఆశీర్వాదములకు మనం వారసులుగా మారినట్లుగా ఈ కడవరి దినాలలో సిలువ యందు మనం అతిశయించాలి. ఒకవేళ సిలువ యందు కాకుండా మరి దేని యందు అతిశయించాలన్న ఆ మనస్తత్వం యేసు నామముల మనలోని తొలగిపోవునుగాక. దేవుని ప్రియులారా, ఎందుకు సిలువ యందు మనం అతిశయించాలి? ఆ సిలువ యందు మనం ఎందుకు ఆనందించాలి? ఎందుకంటే ఆ సిలువలో మనకు కలిగిన ఆశీర్వాదములు అన్నీ ఇన్ని కాదు, చాలా ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించాడు. ఈ సిలువలో కలిగే ఆశీర్వాదాలు మనం తెలుసుకున్నట్లయితే తప్పనిసరిగా సిలువ యందునే మనం ప్రతి నిత్యము అతిశయపడుతూ ఆ సిలువను గురించి ప్రభువుని స్తుతిస్తూ ఆ సిలువలో జరిగిన బలియాగమును బట్టి మన ప్రభువుని గణపరుస్తుంటాం. ఈ సిలువ యందు మనం అతిశయించినట్లుగా ఆ సిలువలో జరిగిన 7 ఆశీర్వాదకరమైన కారణాలు, ఆశీర్వాదాలు ఏంటో మనం తెలుసుకొని ఈ దినము నుండి మనం సిలువ యందు అతిశయించుటకు ప్రయాసపడవలను. మొట్టమొదటిగా క్లుప్తంగా చెప్తూ ఉండగా మీరు ప్రతి మాట బహు జాగ్రత్తగా విని సిలువ యందు అతిశయించుటకు ప్రయాసపడాలని తెలియచేయుచున్నాను. మొట్టమొదటి మాట కొలస్సీ సంఘములో పౌలు గారు వ్రాస్తున్నాడు. క్రీస్తు యేసు సిలువ మరణం ద్వారా మన మీద రుణముగాను మన మీద అపరాధముగా ఉన్న దానిని అంతటి ఆయన సిలువ అనే మ్రాను మీద కొట్టి మన అపరాధములకు క్షమాపణ కలగజేశాడని తెలియజేయబడుతున్నది. మొట్టమొదటిగా మన అపరాధములకు క్షమాపణ సిలువ మరణం ద్వారా కలిగింది. రెండో మాటను మనం చదివితే మనకు కలిగిన ప్రతి రోగమునకు, బలహీనతలకు సిలువ మరణం ద్వారా స్వస్థత కలుగుచున్నది అని పేతురు గారు వ్రాయిచున్నాడు. మూడో మాటను మనం చదివితే అబ్రహామునకు దేవుడు ఏ ఆశీర్వచనాన్ని అయితే అనుగ్రహించాడో ఆ ఆశీర్వచనం క్రీస్తు యేసు మూలముగా మనం పొందుకున్నట్లుగా మన మీదున్న శాపాన్ని యేసుక్రీస్తు మోసి శాపమనే మ్రాను మీద వేలాడి తీయబడి ఆయన శాపగ్రాహిగా మార్చబడి ఆ శాపాన్ని ఆయన మోసి మనకు ఆశీర్వాదాన్ని ఇహమందు పరమందు కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని కలగజేశాడు. నాలుగో మాటను మనం చదివితే అసలు దేవుడు ఇశ్రాయేలులకు దేవుడై ఉన్నాడు. మనం దేవునికి పరజనులుగాను అన్ని జనులుగాను, అసలు మనం దేవుడు లేని అన్ని జనులుగా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు శిలువ ద్వారా ఇశ్రాయేలుకి మనకి మధ్య ఉన్న ద్వేషాన్ని తొలగించి మన ఇద్దరిని ఏక శరీరంగా మార్చి తండ్రితో సమాధాన పరచాలని ఉద్దేశించాడు. అనగా నాలుగోది ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలులకు మనకు మధ్య ఉన్న సమాధానం, ద్వేషం తొలగిపోయి మనం ఏక శరీరంగా మార్చబడి దేవుని సన్నిధానములకు చేరుతున్నాం. ఐదో మాటను మనం చదివితే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా భూమి యందును ఆకాశమందును ఒకప్పుడు దేవునికి విరోధంగా ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా భూమి యందున్న సమస్తమును, ఆకాశమందున్నవి, పరలోకమందున్నవి అన్నీ కూడా దేవునితో సమాధాన పరచబడుతున్నాయి. అనగా ఐదవదిగా ఈ శిలువ మరణం ద్వారా మనకి దేవునికి సమాధానం కలిగింది. ఆరో మాటను మనం పరిశుద్ధ లేఖనాలు చదివితే నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉంటుంది, కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అని పౌలు గారు వ్రాస్తున్నాడు. అనగా సిలువలో ఏం దాగుంది అంటే ఆరోదిగా దేవుని శక్తి దాగుంది, దేవుని ప్రభావం దాగుంది. యేసునామములో దానిని మనం పొందుకుందుముగాక. 7వ మాటను కనుక మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచును అంటున్నాడు. అంటే అంతకుముందు సాతాను గడిగే బలం ఉండేది, అధికారం ఉండేది, లోక రాజ్య మహిమలన్నీ వాడి దగ్గర ఉండేది. అయితే యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా మరణాన్ని గెలిచాడు, సాతాన్ని గెలిచాడు. లోకం నుండి ప్రతి అధికారాన్ని యేసుక్రీస్తు గెలిచి వాడిని నిరాయుధులుగా చేసి వాడు ఒత్తివాడిగా, వెర్రివాడిగా బాహాటమునకు వాడిని తీసుకుని వచ్చి ఊరేగించి ఒక గొప్ప వేడుకను ప్రభు చేశాడు. కనుక
సిలువలో ఇన్ని 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ 7 ఆశీర్వాదాలు యేసు నామములు బోధించుచున్న నేను మీరును పొందుకొందురుగాక. ఇక మీదటి 7 ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ సిలువలో కలుగుతున్న 7 ఆశీర్వాదములను బట్టి ప్రభువుని స్తుతించుచు ఈ సిలువ యందు మనం అతిశయించుచు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుదుముగాక. ఆమె ప్రార్థన. సర్వోన్నతుడును రక్షకుడైన యేసయ్య మీకు స్తోత్రాలు. సిలువలో మాకు చేసిన ఇన్ని గొప్ప కార్యముల కొరకే నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములు సిలువలో మాకు కలుగుతున్న 7 ఆశీర్వాదములు మేము పొందుకొని సిలువ యందునే ప్రతి నిత్యము అతిశయించుచు మరి దేని యందు కలుగు అతిశయం యేసు నామములు మాకు దూరపరిచి ఈ రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.